హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మొదటిగా ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వారి తొలి పండుగ అయిన ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకుంటారండి. మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కారం, బెల్లం, నేను బెల్లాన్ని పాకంగా చేసుకొని పెట్టుకున్నాను. ఉప్పు, చింతపండు, మామిడికాయ, అరటికాయ, ఇవి అండి ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఇది శ్రీ శోభకృత నామ సంవత్సరం అండి ఈ ఉగాది. మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం, చింతపండు మనం గుజ్జుగా చేసుకొని పెట్టుకోవాలండి. ఆ చింతపండు గుజ్జు నేను వేసుకున్నాను. బెల్లం, మామిడికాయ ముక్కలు, నేను మామిడికాయ ముక్కలు చిన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను నేను. మామిడికాయ ముక్కలు, తర్వాత అరటికాయ కూడా చిన్నగా ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను నేను. అరటికాయ వేసుకోవాలి. వేపపూత, చివరిగా మనం వేపపూత వేసుకొని కలుపుకోవాలండి. ఇదేనండి ఉగాది పచ్చడి. ప్రతి ఒక్కరు ఉగాది రోజు చేసుకునే పచ్చడి ఈ ఉగాది పచ్చడి అండి. ఇందులో 6 రుచులు కలిసి ఉంటాయి. తీపి, చేదు, వగరు, పులుపు అన్నీ కలిపి ఇట్లా 6 రుచులు కలిపి చేసిన పచ్చడి ఈ ఉగాది పచ్చడి అండి. చూసారు కదండి, మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. దాన్ని తయారు చేసుకునే విధానం కూడా చూపించాను మీకు. ఉగాది పచ్చడి రెడీ అండి. మరొకసారి మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది.